హలో గాయ్స్, ఏంటిడు వ్లాగ్ చేస్తా అని చెప్పేసి రైల్వే ట్రాక్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకుంటున్నారా? ఈరోజు మనమైతే గుత్తి నుంచి విజయవాడకి అయితే వెళ్ళిపోతున్నాము వయా ట్రైన్. రేపు మార్నింగ్ కల్లా రీచ్ అవుతాము. ఈరోజు మన బ్లాగ్ అయితే ఈ ట్రైన్ జర్నీనే. సో ట్రైన్ స్టేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, మనమైతే గుత్తి రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 17212. ఈ ట్రైన్ పేరు కొండవీడు ఎక్స్ప్రెస్. ఇది యశ్వంతపూర్ నుంచి మచిలీపట్నం వరకు అయితే వెళ్తుంది. మనం ఇప్పుడు ఈ ట్రైన్లోనే ట్రావెల్ చేయబోతున్నాము. మనకు గుత్తి రైల్వే స్టేషన్ అయితే రెనోవేషన్ వర్క్స్లో ఉంది. మన ట్రైన్ ఇప్పటికీ 14 minutes లేట్గా అయితే నడుస్తుంది. చూడండి, అసలు ప్లాట్ఫామ్ ఇదంతా ఇసుక ఇదంతా ఎలా వేసేసారో. మొత్తం స్టేషన్ అంతా రెనోవేషన్ వర్క్ జరుగుతున్నట్టుంది. సో గైస్, వెల్కమ్ టు గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మనకి ఈ స్టేషన్లో ఇప్పుడు రాబోయే ట్రైన్స్ రెండు. ఒకటి ప్రశాంతి ఎక్స్ప్రెస్, ఇంకోటి కొండవీడు ఎక్స్ప్రెస్. రెండు విజయవాడ సైడ్ వెళ్ళే ఎక్స్ప్రెస్లే. కాకపోతే కొండవీడు ఎక్స్ప్రెస్ అనేది 14 minutes లేట్ నడుస్తుంది. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఆన్ టైం ఉంది. మనమైతే వెయిటింగ్ హాల్కి అయితే వచ్చాము. 7 minutes లేట్ అయితే ఉంది బండి. సో కొంచెం ఇక్కడ వెయిట్ చేసేసి అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోదాం. సో గైస్, అనౌన్స్మెంట్ ఒకటి, మనకు ఈ ట్రైన్ అయితే వచ్చేసింది ప్రశాంతి ఎక్స్ప్రెస్. దీని ఎన్నికలే మన కొండవీడు ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ప్రశాంతి ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు బెంగళూరు నుంచి భువనేశ్వర్ వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. మనకు దారిలో విజయవాడ, విశాఖపట్నం ఇలా చాలా స్టేషన్స్ అయితే టచ్ అవుతాయి. బాయ్ ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఖచ్చితంగా విశాఖపట్నంకి వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్లోనే ట్రావెల్ చేస్తాం మనము. మన ట్రైన్ అయితే ప్లాట్ఫారం 2 అని అయితే అనౌన్స్ చేశారు. గుత్తి రైల్వే స్టేషన్ యొక్క కోడ్ వచ్చేసి మనకు GY అని ఉంటుంది. సో మన కోచ్ నెంబర్ వచ్చేసి A1. సో మనం ఇప్పుడైతే A1కి అయితే వెళ్ళిపోతున్నాము. మన ట్రైన్లో ఇప్పుడు మొత్తం 8 స్లీపర్ కోచెస్, 6 థర్డ్ AC కోచెస్ అండ్ ఒక సెకండ్ AC కోచ్ అయితే ఉంది. మన కోచ్ వచ్చేసి A1 అండ్ నా బర్త్ వచ్చేసి 40 అప్పర్ బర్త్. మనకు గుత్తి రైల్వే స్టేషన్కి వచ్చేస్తే టోటల్ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కాకపోతే రన్నింగ్ మాత్రం 2 ప్లాట్ఫామ్సే. ఒకటి గూడ్స్ స్టేకి దానికంతా పెట్టేసుకున్నారు. సో గైస్, మొత్తానికి మనం వెళ్ళాల్సిన కొండవీడు ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చేసింది. ఇది ఎలక్ట్రిక్ లోకోమోటివ్తో రన్ అవుతుంది. ట్రైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడేసుకుందాం. సో గైస్, మనమైతే ట్రైన్లోకి అయితే ఎక్కేస్తున్నాము. సో గైస్, మనమైతే పైకి ఎక్కి కూర్చున్నాము. ఇప్పుడైతే ఏం బ్లాగ్ చేయలేను, ఎందుకంటే అందరూ మనల్ని చూస్తారు. తెలుగు స్టేట్స్లో బ్లాగ్ చేస్తే ఇదే పంచాయతీ. ఇప్పుడైతే మనం ఫుడ్ అయితే తెచ్చుకున్నాము. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇది తినేసి తర్వాత మీకు బ్లాగ్ చూపిస్తా. సో గైస్, మన ట్రైన్ బయలుదేరిన తర్వాత ఫస్ట్ స్టాప్ అయిన డోన్కి అయితే వచ్చేసింది. డోన్ యొక్క స్టేషన్ కోడ్ వచ్చేసి DN. వెల్కమ్ టు డోన్ జంక్షన్. మనకు ఇక్కడికి వచ్చేసరికల్లా ఇదంతా బాగా క్లీన్గానే ఉంది. ట్రైన్ అయితే చాలా క్లీన్గానే ఉంది. మనకు కంట్రోల్స్ అండ్ మీ టెంపరేచర్ కంట్రోల్స్, CCTVs అన్ని కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ ట్రైన్కి మనకు ఒక మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి సీసీ కెమెరాస్ అనేటివి చాలా వరకు ట్రైన్స్లో అయితే ఉండవు. బట్ ఈ ట్రైన్లో అయితే సీసీ కెమెరా ఇంక్లూడ్ చేశారు. మనకి ఇక్కడ మిర్రర్ అయితే ఒకటి ఉంది. మిర్రర్ కూడా కొంచెం బాగా క్లీన్గానే ఉంది. అండ్ సింక్ ఇవన్నీ ఓకే. మనకి ఇక్కడ ఎమర్జెన్సీకి యాక్స్ అది కూడా ఉంది. యాక్స్ కాదు, ఇది హ్యామర్ ఉంది. మనకు మన ట్రైన్ విజయవాడకి వెళ్ళేసరికి టోటల్ 8 స్టాప్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ స్టాప్ డోను. మనం ఇప్పుడైతే డోన్లో అయితే ఉన్నాము. అండ్ సిగ్నల్ కూడా ఇచ్చారు.
మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది అయితే సెకండ్ ఏసీ కోచ్లో. సెకండ్ ఏసీ కోచ్లో మొత్తం ఇలా అయితే ఉంటుంది, లైక్ కర్టన్స్ టు మ్యాక్సిమం. మన బెర్త్ అయితే ఇది, బెర్త్లోకి వెళ్ళిపోతాం. ఇది రీడింగ్ లైట్ అనమాట. ఒకవేళ ఎవరికి డిస్టర్బింగ్గా లేకోకుండా మనం రీడ్ చేసుకోవాలంటే ఈ లైట్ ఆన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇది ఎవరు వాడరు. సో గైస్, మనమైతే 7:40 స్టార్ట్ అయ్యాము. రేపు మార్నింగ్ ఆల్మోస్ట్ 4:45కి మన ట్రైన్ విజయవాడకి రీచ్ అవుతుంది. మనకు జర్నీ టైం వచ్చేసి ఇది ఒక 4.2, అదొక 4.4, మొత్తం కలిసి 9 అవర్స్ జర్నీ. ఇది ఈ 9 అవర్స్ జర్నీలో మొత్తం 8 స్టాప్స్ అయితే ఆగుతుంది ఈ ట్రైన్. గైస్, ఇదే ట్రైన్లో ఉన్న ఫస్ట్ ఏసీని మీకు చూపిద్దామని ఇలా వచ్చా. ఫస్ట్ ఏసీ అంటే ఇలా కూపేస్ టైప్లో ఉంటుంది, చూడొచ్చు. ఒక కూపేలో 4 బర్త్స్ ఉంటాయి, ఒక 2 కూపేస్ మాత్రం ఓన్లీ 2 బర్త్స్తోనే ఉంటుంది. ఇక్కడితో మనకు ట్రైన్ కనెక్టివిటీ అయితే ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి అంతా జనరల్ కంపార్ట్మెంట్స్. మీరు చూడొచ్చు, అక్కడ పడుకున్నారు. ఇదైతే 1 ఏసీ కంపార్ట్మెంట్స్. మనకు నార్మల్ ఇటు ఒక విండో ఉంటుంది, కూపేలో నుంచి అటు సైడ్ ఒక విండో ఉంటుంది. ఈ 1 ఏసీ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ గుత్తి నుంచి విజయవాడకి 2000 నియర్గా ఉంది. అండ్ మనం ట్రావెల్ చేసేది ఇక్కడ ఉన్న సెకండ్ టైర్ ఏసీలో. సెకండ్ టైర్ ఏసీ కూడా ఆల్మోస్ట్ 1400 నుంచి 1500 ఉంది. ఇది ఒక స్లీపర్ బస్ టైపు. చూసారు కదా, ఇప్పుడు నేను మీకు చూపించింది సెకండ్ ఏసీ. ఇది ఆల్మోస్ట్ ఒక స్లీపర్ టైప్లోనే ఉంటుంది. ఇదైతే మన కోచ్ A2. ఒక స్లీపర్ బస్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇది వచ్చేసరికి థర్డ్ ఏసీ గైస్. ఇందులో మనకు మొత్తం 3 బెడ్స్ ఉంటాయి, ఫస్ట్, మిడిల్, లోవర్. B5. నేను ఇది వరకు ఒకసారి సెకండ్ ఏసీలో ట్రావెల్ చేశాను, బట్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైము. సో ఇది మీరు ఫస్ట్ టైంగా కన్సిడర్ కూడా చేయొచ్చు. కావాలంటే తమ్నైల్ కూడా వేసుకుంటా, ఫస్ట్ జర్నీ ఇన్ సెకండ్ ఏసీ అని. బాగుంటుంది ఇక్కడ మనకు ఓన్లీ 2 బర్త్స్, అంటే అప్ అండ్ డౌన్, మిడిల్ ఉండదు కాబట్టి సో నో ప్రాబ్లం. ఒకవేళ మార్నింగ్ ట్రావెల్ చేసే వాళ్ళకు సీటింగ్ అదంతా ఇబ్బంది అయితే ఉండదు. మన ట్రైన్ అయితే ఇప్పుడు పాణ్యం స్టేషన్లో ఆగింది. పాణ్యం స్టేషన్ అంటే మనకు నంద్యాల కంటే ముందు వచ్చే స్టేషన్. ఇది అఫీషియల్ స్టాప్ అయితే కాదు, బట్ సిగ్నల్ ఇవ్వలేదని ఇక్కడ ఆపేశారో ఏమో. వెల్కమ్ టు నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషన్. నంద్యాల రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్ద రైల్వే స్టేషన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే నంద్యాల అనేది ఒక డిస్టిక్ అయిపోయింది కదా, సో రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. సో గైస్, మన ట్రైన్ అయితే నంద్యాల రైల్వే స్టేషన్కి వచ్చింది. ఎక్స్పెక్టెడ్ టైం కంటే 5 మినిట్స్ ముందే స్టేషన్కి వచ్చింది. ప్రజెంట్ టైం అయితే 10:21. మామూలుగా 10:25కి అయితే రావాలి స్టేషన్కి. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రైన్కి నంద్యాలలో 5 మినిట్స్ స్టాప్ ఉంటుంది, లైక్ వాటర్ ఫిల్ చేసుకోవడానికి కానీ ఇలాంటి పర్పస్కి. నాకు తెలిసి నంద్యాల స్టేషన్కి మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అంటే నేను ఎప్పుడూ ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ అయింది వచ్చి, సో పెద్దగా ఐడియా లేదు. అండ్ నా చదువు అంటే 10th, ఇంటర్ అన్నీ నంద్యాలలోనే. సో నంద్యాల అంటే కొంచెం అంతో ఎంతో టచ్ ఉంది బాగానే. అండ్ ఈ నంద్యాల రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఇంకా మనకు నల్లమల్ల ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది.
గిద్దలూరు వరకు మనకు మొత్తం ఈ నల్లమల్ల ఫారెస్ట్లోనే ఉంటుంది. అండ్ అక్కడైతే మధ్యలో ఏదైతే స్టాప్ ఉండదు ఫారెస్ట్ మధ్యలో. అండ్ ఇటు సైడ్ నంద్యాల అయితే అటు సైడ్ గిద్దలూరు, అంతే ఫారెస్ట్కి. ఈ రెండే మేజర్ స్టాప్స్. ఇక్కడ 5 minutes అయితే ఆపారు. సో ఇంకా సిగ్నల్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఈ ట్రైన్కి మనకైతే ప్యాంట్రీ కార్ లేదు. అది నేను ముందే చూసుకోవడం వల్లనే నేను ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకున్నా. మరి ఇక్కడ వీళ్ళు వండింది ఎప్పుడెప్పుడుదో ఉండొచ్చు, అంటే మరీ నేను ఉంటుందని కన్ఫామ్గా చెప్పలేను, ఉండొచ్చు. అందుకే ఫుడ్ ఇంటి నుంచి తెచ్చేసుకున్నా. ఇప్పటికైతే సరిపోయింది. ఇంక రేపు మార్నింగ్ విజయవాడలో చూద్దాం, బయట ఎక్కడైనా దొరికితే తీసుకుందాం. ఈ ట్రిప్ అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే మనకైతే. చెప్తున్నా కదా, నేను మొత్తం ట్రిప్ అయిపోయిన తర్వాత నా బడ్జెట్ ఎంత అయిందో నీకు మొత్తం చెప్తాను. మీకే అనాలిసిస్ వస్తుంది, ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎంత తక్కువలో అయిపోయిందో మీకే తెలుస్తుంది. బాయ్ నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషన్. మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి మార్నింగ్ కలుద్దాం. One eternity later. గుడ్ మార్నింగ్ గైస్. నైట్ అయితే తొందరగా నిద్ర వచ్చేసింది, పడుకున్నా. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:10 అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి కృష్ణా కెనాల్ స్టేషన్కి దగ్గరలో ఉంది. అంటే విజయవాడ జస్ట్ ప్రిసీడింగ్ స్టేషన్ అది. ఒకవేళ మనకు బ్రిడ్జ్ అదంతా కనిపిస్తే నేను మీకు చూపిస్తాను. వెల్కమ్ టు కృష్ణా కెనాల్ జంక్షన్. ఈ ట్రైన్ మనకు యాక్చువల్గా అంటే 4:35కి రావాలి, బట్ 4:10కే వచ్చేసింది కృష్ణా కెనాల్ జంక్షన్కి. అండ్ ఇక్కడి నుంచి ట్రైన్ చాలా స్లోగా అయితే నడుస్తుంది. నాకు తెలిసి విజయవాడలో ఇంకా సిగ్నల్ క్లియరెన్స్ లేదేమో, అందుకోసం స్లోగా నడుస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ పెద్ద ప్లాట్ఫామ్ అని చెప్పుకునే విధంగా ఏం లేదు. ఇదే మన ఫస్ట్ సోలో ట్రిప్ గైస్. బాయ్ కృష్ణా కెనాల్ జంక్షన్. మన ట్రైన్కి అయితే విజయవాడ నుంచి క్లియరెన్స్ వచ్చినట్టుంది, అందుకే ఇంకా కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి బయలుదేరింది. ఇక్కడ ట్రైన్ ఆల్మోస్ట్ ఒక 15 minutes వరకే ఆగింది. ఇప్పుడు 4:30 అయింది. 4:45కి మనం విజయవాడలో ఉంటాం. 5 kilometers ఇక్కడి నుంచి విజయవాడకి కృష్ణా కెనాల్ నుంచి. వచ్చేసాం గైస్ మనం విజయవాడకి. అయితే మనకి ఇప్పుడు కృష్ణా రివర్ కనిపిస్తుంది. కృష్ణా రివర్కి ఎంటర్ అయ్యేటప్పుడు బ్రిడ్జ్, ఈ ఘాట్ అన్నీ కనిపిస్తున్నాయి. అమ్మో, ఇవి మరీ క్లోజ్గా ఉన్నాయి, తగులుతాయేమో. ఆహా, అక్కడ మీకు దూరంగా లైట్స్లో ప్రకాశం బ్యారేజ్ అయితే కనిపిస్తుంది కదా. అసలు ఎంత బాగుంది, అసలు సూపర్ విజువల్స్ ఇవన్నీ. మార్నింగ్ టైం వస్తే ఎంత క్లియర్గా కనిపిస్తాయి అంటే అంత క్లియర్గా కనిపిస్తాయి. అమ్మో, ఇది మొత్తం డ్యూయల్ ట్రాక్ అయితే ఉంది. అటు ఒక ట్రాక్ ఉంది, ఇటు సైడ్ మనం వెళ్తుంది ఒకటి. మీకు అక్కడ దూరంగా అమ్మవారి గుడి అయితే కనిపిస్తుంది గైస్, చూడండి. ఇదే మనకు అమ్మవారి గుడి. ఆహా, ఏమన్నా విజువల్ ఇది. ప్రకాశం బ్యారేజ్ మీద రంగురంగుల లైట్స్. ఆహా, సూపర్ విజువల్స్ ఇవైతే. కృష్ణా రివర్లో పెద్దగా వాటర్ లేకపోయినా చూడ్డానికి భలే ఉంది. మార్నింగ్ టైమ్స్ చూద్దాం గైస్. కొంచెంసేపు ఉంటే మనం ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అప్పుడు చూపిస్తాను అసలు ఈ విజువల్స్. తోపు విజువల్స్ అయితే ఇవి. అసలు అక్కడ గుడి ఎంత బాగా కనిపిస్తుంది ఒకసారి చూడండి. క్లియర్గా ఆ లైటింగ్ సెటప్ అదంతా భలే ఉంది అక్కడ. మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ ఒరిజినల్గా అంటే డైరెక్ట్ ఐస్తో చూస్తే మాత్రం సూపర్ ఉంది ఆ విజువల్ అయితే. ఆ గుడి దగ్గర ఎంత లైట్ ఉందంటే అంత లైట్ ఉంది, చూడండి. ఆహా, సూపర్ విజువల్ కదా ఇది. అండ్ ఆ ఓం అనేది భలే ఉన్నాయి విజువల్స్ అయితే. అండ్ మన స్టార్ ఐటమ్ కృష్ణా నది
కింద చూడటానికి చాలా లోతుంది, కాకపోతే వీడియో తీస్తున్నా. ఆహా సూపర్గా అవుతుంది అయితే. చూడండి, వావ్ 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 వావ్. విజయవాడకి ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ అంటే ఈ బ్రిడ్జ్ అంటే చాలా ఇష్టము. ట్రైన్లో వెళ్ళే వాళ్ళకైనా, బై రోడ్ వెళ్ళే వాళ్ళకైనా సూపర్ ఉంటుంది ఈ ప్లేస్. మార్నింగ్ అయింటే ఎంతో క్లీన్గా, ఎంత క్లియర్గా అయినా చూపించచ్చు. ఇప్పుడు మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, ఇక్కడ స్లో చేసేసాడు. అమ్మో, కింద చూస్తేనే భయం అవుతుంది. ఇక్కడే ఉంది పక్క. ఆహాహా, ఎట్లా కట్టినారో కానీ కరెంటు వైర్స్ కూడా ఇక్కడి నుంచే ఉన్నాయి గైస్. సూపర్ కదా ఇదైతే. వావ్ వావ్. ఆహా, ఇప్పుడు చూడండి ఇంకెంత క్లియర్గా ఉందో. మనం ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేసాము. కృష్ణా రివర్ ఎండ్కి. మీకు ఈ ఘాట్ కనిపిస్తుంది అనుకుంటా. ఈ ఘాట్ దాటేస్తే కృష్ణా రివర్ అయిపోయింది. ఇంకా మనకు విజయవాడ సిటీ లోపలికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఆపేస్తున్నట్టున్నాడు. సిగ్నల్ క్లియరెన్స్ ఇంకా రాలేదు. చూడండి, రెడ్ పడింది. ఈ బ్రిడ్జ్ లెంత్ ఎంతో మామూలుగా మన ట్రైన్ లెంత్ కంటే చాలా ఎక్కువే ఉంది. ఇటుపక్కకు వచ్చి చూస్తే అటు సైడ్ ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ లాగా ఉంది. అండ్ కృష్ణా ఘాట్ అయితే అలానే వెళ్ళిపోతుంది. సూపర్ విజువల్స్ అసలు. మీకు ఈ పిల్లర్స్ చూసినారా? ఒక పిల్లర్ మీద ఏం లేదు, అంటే అంతకు ముందు ఏమన్నా ఉండేదేమో. ఈ పిల్లర్ మీద ఏం లేదు. ఎనికల పిల్లర్ మీద అయితే ఇప్పుడు ఉంది. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి. ఓల్డ్ ఇప్పుడు కూడా వర్కింగే అనుకుంటా, నాకు తెలుసా రైల్వే బ్రిడ్జ్. ఎస్, వర్కింగే. అక్కడ కూడా దూరంగా గ్రీన్ లైట్ అయితే కనిపిస్తుంది. వర్కింగే ఇది కూడా. సో గైస్, ఒక 10 minutes స్టాప్ తర్వాత మన ట్రైన్ అయితే కృష్ణా రివర్ని అయితే దాటేసింది. వెల్కమ్ టు విజయవాడ. ఇంకా ఇప్పుడే కాదులేండి, ఇంకా బోర్డు రాలేదు. బోర్డు వచ్చినప్పుడు గట్టిగా చెప్పచ్చు. కనిపిస్తుంది గైస్ విజయవాడ రైల్వే స్టేషన్. మనది 3 ప్లాట్ఫామ్, లెఫ్ట్ రైట్ అర్థం కావట్లేదు. ఒక్కసారి స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు క్లారిటీ అయితే వస్తుంది. ఆహా, ఎంత పెద్ద స్టేషన్ అసలు. చాలా పెద్దగా అయితే ఉంది స్టేషన్. రైట్ ప్లాట్ఫారము. సూపర్ ఉంది కదా అసలు స్టేషన్ వ్యూ అయితే. అటు సైడ్ కనిపిస్తున్న ప్లాట్ఫామ్స్ అయితే నాకు తెలిసి లోకల్ ట్రైన్స్ కోసం అనుకుంటా. ఇప్పటికైతే ఒక లోకల్ ట్రైన్ ఉంది అక్కడ, MMTS. అండ్ ఇక్కడ ఎక్కువ ట్రాక్స్ ఉన్నాయి, చాలా ట్రాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నాకు తెలిసి అది 4, 5, 6 ఆ ప్లాట్ఫామ్స్కి రూట్ ఏమో. ఇక్కడ 10 minutes స్టాప్ అయితే ఉంటుంది విజయవాడలో. వాటర్ ఫిల్లింగ్ కూడా ఈడే జరుగుతుంది నాకు తెలిసి ట్రైన్కి. అండ్ క్లీనింగ్ వర్క్స్ కూడా. సో గైస్, ఫైనల్లీ మన ట్రైన్ అయితే విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. మనం ప్లాట్ఫామ్ 1 మీదకి అయితే వెళ్ళిపోతాము, ఎందుకంటే అక్కడ రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి. అక్కడ మనం ఫ్రెష్ అయిపోయి ఇంకా గుడికి స్టార్ట్ అవ్వచ్చు. లైక్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదేదో కొంచెం బాగుంది విజయవాడ రైల్వే స్టేషన్లో. నాకు తెలిసి లోకల్ ట్రైన్స్ కానీ ఇక్కడిక్కడ తిరిగే ట్రైన్స్ అన్నీ ఇక్కడికే వస్తాయి అనుకుంటా.